లుంగీతో ఉపయోగాలు తెలుసా? ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నోరు తుడుచుకోవడానికి కాగితం అక్కర్లేదు, చెయ్యి తుడుచుకోవడానికి రుమాలక్కర్లేదు, ఒళ్ళు తుడుచుకోవడానికి తువ్వాలక్కర్లేదు. గుడి లేని గుడ్డ లుంగీ. ఎండాకాలం గాలికి, చలికాలం విప్పేసి కప్పుకోవడానికి, వానాకాలం వెనుక నుంచి నెత్తి మీద కప్పుకోవడానికి ఋతువు లేని రుజువు లుంగీదే. నిక్కరు కనిపించేలా కడితే బస్తా ఎత్తడానికి, మోకాళ్ళ వరకు కడితే వంట చేయడానికి, చీలమండం వరకు వదిలేస్తే పెద్దరికం చేయడానికి, ఉద్యోగాలని మించిన ఉనికి లుంగీది. మలయాళీలు ఎగ్గట్టి మరదాను పరిగెట్టిస్తారు, తమిళులు మడిచి కత్తి దూస్తారు, తెలుగులు కాలితో ఎత్తి అంచు పట్టుకొని వెనుక సుమోలు లేపేస్తారు. దక్షిణ భారత దమ్ము లుంగీదే. బస్తా ఎత్తిన తలపై తలపాగాల, భారమైన బిందె కింద సుమ్మల, పదునైన పేక కింద పరుపుల, చేదోడు వాదోడు లుంగీదే. బకెట్టులో మిగిలిన సబ్బు నీళ్లలోనే స్నానం చేసి, బీరువాలో కదలని భారమైన చీరల అడుగున ఇస్త్రీ అయి, తను చుట్టే నడుము ఎన్ని ఇంచులని ఎంచని త్యాగాల తనువు లుంగీదే. ఒకసారి చిరిగితే కుట్టించి వాడచ్చు, ఇంకొన్నిసార్లు చిరిగితే ద్వారం దగ్గర పడేయచ్చు, ఇంకా చిరిగితే మసిగుడ్డగా మార్చేయచ్చు. పునర్వియోగ పద్ధతికి ముందు పుట్టిన చరిత్ర లుంగీది. లుంగిని దాన్ని కట్టిన వాళ్ళని, చిన్న చూపు చూసిన వాళ్ళని ఆ కలోజి లుంగి కట్టుట రాదంచు సకలించు తెలుగోడ చావెందుకురా అని, ఆ గురజాడ లుంగి కట్టని వాడు దున్నపోతాయి పుట్టున్ అని శపించేవారు. సంకలనాలు దాటిన సాహిత్యం లుంగీది.